ఓం నమ శివాయ. ప్రేక్షక మహాశైలకు శ్రోత మహాశైలకు శుభాభివందనములు. మనము ఈ ఎపిసోడ్ నందు మాఘమాసం ఆదివారం నాడు తరిగిన కూరలతో ఆహారం చేసుకోకూడదు అనేటువంటి యొక్క దాని గురించి తెలుసుకున్నాము. అది ఒక వ్రతమని. ఆ వ్రతం యొక్క విశేషంలో ఒక కథ ఉంది. ఆ కథను మీకు వివరిస్తాను. దయచేసి అందరూ కూడా ఆలకించాల్సిందిగా కోరుతున్నాను. ఒక రాజ్యంలో రాజుకు ఒక కూతురు, మంత్రికి ఒక కూతురు ఉన్నారు. వాళ్ళిద్దరికి కూడా వివాహాలైనాయి. లక్షణంగా వాళ్ళు ఈ మాఘమాసములో ఆదివారం నాడు ఇద్దరు కూడా ఈ తరిగినటువంటి కూరలు చేసినటువంటి ఆహారం తినకూడదు అనేటువంటి వ్రతాన్ని ఇద్దరు మొదలుపెట్టారు. ఇద్దరు మొదలుపెట్టితే ఇందులో రాజకుమార్తె ఏం చేసిందంటే 1-2 వారాలు చేసి అది వదిలేసేసింది ఆమె. ఈ యొక్క మంత్రి కుమార్తె మాత్రము శ్రద్ధగా భక్తితో ఈ యొక్క వ్రతాన్ని ఆమె సంపూర్తిగా చేస్తూ వచ్చింది. ఇట్లా చేయడంతో ఏమైందంటే ఈమెకు ఇట్లా సంవత్సరము వీళ్ళు చేస్తూ వచ్చారు. ఈ యొక్క వ్రతాన్ని చేస్తూ వస్తే మంత్రి కుమార్తెకేమో పుట్టిన బిడ్డలు లక్షణంగా ఉన్నారు. ఆమె ఐశ్వర్యముతో సుఖంగా ఆనందంగా పిల్లలతో ఆనందంగా వృద్ధిగా ఉంది. కానీ ఈ రాజకుమార్తె మాత్రము ఆ పుట్టిన బిడ్డలందరూ కూడా ఆమెకు చనిపోతూ వస్తూ ఉన్నారు. ఆమెకు మనసుకు తొక్కులాట కలిగి బాధలు ఎక్కువ అవుతూ వచ్చినాయి. ఆరోగ్యాలు అనారోగ్యాలు ఈ విధంగా అన్ని బాధలు వస్తూ వచ్చినాయి. సరే, ఈ మంత్రి కుమార్తె ఈ విధంగా ఉండడం అనేది ఆమెకు అసూయ కలిగిందనమాట. అసూయ కలిగి ఏం చేసిందంటే ఒకనాడు ఈ మంత్రి బిడ్డకు 13 మంది సంతానం, ఈమెకు కూడా ఉంటే 13 మంది సంతానం ఉండాల్సింది. కానీ ఒక్క కూతురు కూడా ఒక సంతతి కూడా ఆమెకు నిలబడలేదు. సరే, ఒకనాడు ఈ రాజకుమార్తె ఆ మంత్రి బిడ్డలను తన ఇంటికి ఆహ్వానించింది అనమాట. భోజనానికి ఆహ్వానించింది. సరే, వాళ్ళు పోతూనే ఏం చేసిందంటే వాళ్ళందరినీ కూడా తలలు నరికి ఒక పెట్టెలో పెట్టి పంపించేసేసింది అనమాట. ఆ మంత్రి కుమార్తె ఇంటికి పంపించింది. ఆ మహాతల్లి ఈమె వ్రతాలు చేయడం వల్ల అమ్మవారు అనుగ్రహంతో ఈమె పిల్లలు ఉన్నారే తిరిగి వాళ్ళు ఇంటికి వచ్చే లోపల బ్రహ్మాండంగా బతికి ఉన్నారన్నమాట వాళ్ళు. సరే, ఇక్కడ ఈమె వ్రతం చేస్తూ ఉండింది. ఈమె వ్రతం చేసేటువంటి ఫలితంతో ఈమె పిల్లలు బతకడమే కాకుండా ఆమె రాజకుమార్తె బిడ్డలు కూడా ఇక్కడ అమ్మవారి అనుగ్రహంతో వాళ్ళు 13 మంది బతికినారు. ఈ 13 మంది ఆ 13 మందితో కూడా మంత్రి కుమార్తె సుఖంగా ఆనందంగా పెంచుకుంటూ సంతోషంగా ఉన్నారు. కొంతకాలం తర్వాత ఈ విషయము మా రాజకుమార్తెకు పరిచారకుల వల్ల తెలిసిందనమాట. తెలిసి వెంటనే ఆమె ఏం చేసింది, చాలా బాధపడింది అనమాట. చాలా బాధపడి ఇంకా ఈ జీవితం ఎందుకు నిరర్థకము అనేటువంటి మనసు ఆమెకు కలిగి వెంటనే ఏం చేసిందంటే బాధతో అడవిలోకి పోయి బాధపడుతూ ఉండింది అనమాట. తీరాక ప్రాణాలు వదులుకోవాలా, ప్రాణహాని ప్రాణాలు తీసుకుందామనే సమయంలో ఆ పార్వతీదేవి ఒక ముసలి ముత్తైదవ రూపంలో వచ్చి ఆమెను నిలిపి, ఎందుకమ్మా బాధపడుతున్నావు, ఏం జరిగింది అనే విషయాలైతే ఆమె సవిస్తరంగా ఈ విధంగా జరిగింది అని చెప్పింది. సరే, నువ్వు వదలకుండా ఈ వ్రతాన్ని ఇక్కడి నుండి చెయ్యి, లక్షణంగా నీ పిల్లలు నీకు యథావిధంగా నీతో ఉంటారు, సంతోషంగా నువ్వు సుఖశాంతులతో ఆరోగ్యంగా ఉంటావు అని చెప్పి ఆమె అంతర్ధానం అయిపోయింది అనమాట.
సరే వచ్చింది. ఆమె వచ్చి ఇంటికి వచ్చే తర్వాత ఈ మాఘమాసం వ్రతం చేస్తూ వచ్చింది. చేస్తూ వస్తే లక్షణంగా ఆమె 13 మంది పిల్లలు కూడా మళ్ళా ఆమెతో కలిసి సుఖంగా ఆనందంగా సంతోషంగా ఉంటూ వచ్చింది. కాబట్టి ఈ యొక్క మాఘమాసంలో ఆదివారం యొక్క వ్రతాన్ని ఈ విధంగా ఆ తరిగినటువంటి కూరలతో చేసినటువంటి ఆహారాన్ని తినకుండా ఉంటే అది ఒక వ్రతంగా లోకంలో పరిపాటిగా ఉంది. కాబట్టి ఆ వ్రతాన్ని అందరూ కూడా స్త్రీలు, ముఖ్యంగా స్త్రీలు ఆచరిస్తే వాళ్ళు సంతోషంగా సుఖంగా జీవితం కలుగుతారని ఈ వ్రతం ద్వారా, ఈ కథ ద్వారా మనము తెలుసుకుంటున్నాము. ఓం స్వస్తి.